హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ అప్డేట్ మనకి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది. సో మనకి జాబ్స్ వచ్చేసి గోవాలోనే ఉంటాయి. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ మరి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. వచ్చిన అప్డేట్ ఏంటంటే ఉద్యోగాలకు సంబంధించింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి కాంట్రాక్ట్ అయితే కాదు. సో ఈ వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే ఏ ఉద్యోగాలు ఉన్నాయి, వాటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫీ ఎంత ఉంది, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పటివరకు ఉంది అనే అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా అభ్యాస ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిషన్ నోటిఫికేషన్స్, ఇతర జనరల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా స్కీమ్కి సంబంధించిన పథకాలకు సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కి సంబంధించింది. సో మనం చూసినట్లయితే ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ కెరీర్స్ అనే వెబ్సైట్ పేజ్ ఉంది. ఇందులో మనం అడ్వర్టైజ్మెంట్ అని కనుక క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మరి నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, అడ్వర్టైజ్మెంట్లో మనకైతే క్లిక్ హియర్ టు వ్యూ ఆర్ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. ఈ విధంగా అయినా ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఈ లింక్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇది. సో ఇక్కడైనా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ కెరీర్స్ పేజ్లోనే జిఎస్ఎల్ కెరీర్స్ అనే లింక్ ఓపెన్ చేస్తే మనకి డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది లింకు. ఒకసారి మీరు చూసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అయిపోయింది కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ జాబ్ ఓపెనింగ్స్ అని ఇచ్చారు. ఈ విధంగా అయినా మనం ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంటు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, షిప్ బిల్డర్, షిప్ రిపేర్స్ అండ్ ఇంజనీర్స్ అని చెప్పినారు. సో ఇది మనకు గోవాలో ఉంది, వాస్కో డ గామా. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్తున్నారు. ఇక్కడ సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, రిజర్వేషన్, పే స్కేలు, గ్రేడ్, అదేవిధంగా అప్రైజ్ లిమిట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్ ఫిట్టరు, ఎలక్ట్రికల్ మెకానిక్, కమర్షియల్ అసిస్టెంట్ ముంబై ఆఫీస్లో, టెక్నికల్ అసిస్టెంటు, అన్స్కిల్డ్, ఎఫ్ఆర్పి లామినేటర్, ఈఓటీ క్రేన్ ఆపరేటర్, వెల్డర్, స్ట్రక్చరల్ ఫిట్టర్, నర్స్, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ కమర్షియల్ ఆఫీస్ ముంబై, టెక్నికల్ అసిస్టెంట్ స్టోర్సు, ట్రైనీ కలాసి. టోటల్గా 13 మనకు రకాల సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో కూడా చూపిస్తున్నారు. ఇది వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కాబట్టి ఏ పోస్టులు ఎన్ని వేకెన్సీ ఇక్కడ చూపిస్తున్నారు. అదేవిధంగా రిజర్వేషన్ పోస్టులు కూడా ఇక్కడ ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి అనే విషయాలు కూడా చూపిస్తున్నారు. ఇక్కడ పే స్కేల్స్ ఉన్నాయి మనకి. ఇది గ్రేడ్ రివైజ్డ్ 15,100 నుంచి 50,000 పే స్కేల్ ఒకటి, తర్వాత 15,600 నుంచి 57,500 ఒకటి, తర్వాత 16,600 నుంచి 60,500 ఒకటి ఉంది. అదేవిధంగా 10,100 నుంచి 35,000 ఒకటి ఉంది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ మనకి పే స్కేల్స్ కూడా ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ ఇది ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మనకు ఓబీసీ వాళ్ళకి 36 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 38 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 33 ఇయర్స్. మిగతా వాళ్ళకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్రాకెట్లో వేరువేరుగా ఇచ్చారు. ఒకసారి మీరు గమనించినట్లయితే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను ఈ లింక్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. స్క్రోల్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు స్టార్ట్ అయింది 4/5/2021. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ 4/6/2021. ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ డేట్ రిసిప్ట్ ఆఫ్ ఒరిజినల్ డీడీ, అంటే మనకి ఫీ పేమెంట్ అనేది మనము ఆఫ్లైన్లో చేయాల్సి ఉంటుంది, కానీ అప్లికేషన్ మాత్రం ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం డీడీ తీయాల్సి ఉంటుంది. ఆ డీడీ ఖచ్చితంగా మనం 14/6/2021 లోపు మరి గోవా షిప్ బిల్డర్స్ లిమిటెడ్కి మనం చేరేలాగా పోస్టులు పంపించాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగా కూడా మనం తెలుసుకుందాం, ఏ పేరు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ జనరల్ ఫిట్టర్ ఉంది. ఇక్కడ 10th పాటు ఐటీఐ ఉండాలి. అదేవిధంగా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో మీరు స్క్రోల్ చేసినట్లయితే ఎలక్ట్రికల్ మెకానిక్, ఇది కూడా ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఉండాలి. తర్వాత కమర్షియల్ అసిస్టెంట్, దీనికి సంబంధించి డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. సో చూసుకోండి ఒకసారి. తర్వాత ఎనీ డిగ్రీ అది. టెక్నికల్ అసిస్టెంట్ క్వాలిటీ అష్యూరింగ్ దానికి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు డిప్లొమా ఉండాల్సి ఉంటుంది. డిప్లొమా ఖచ్చితంగా మనం కంప్లీట్ చేసి ఉంటేనే మరి అప్లై చేసుకుని అర్హులవుతారు. ఇక్కడ డిజైరబుల్ కంప్యూటర్ ప్రొఫెషనల్ అంటున్నారు.
ఇక అన్స్కిల్డ్ అంటే మరి ఈ చూసినట్లయితే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. చూడండి ఒకసారి. తర్వాత ఎఫ్ఆర్పి లామినేటర్ అనే వేకెన్సీకి సంబంధించి ఇక్కడ మనకి డిప్లొమా ఉండాల్సి ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఈఓటీ క్రేన్ ఆపరేటర్ కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే 10th క్లాస్తో పాటు ఐటీఐ ఉండాలి. అదేవిధంగా వ్యాలిడ్ ఈఓటీ క్రేన్ ఆపరేటర్ సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలని అడుగుతున్నారు. తర్వాత వెల్డర్కి సంబంధించి 26 వేకెన్సీ ఉన్నాయి, ఐటీఐ వెల్డర్ ఉండాలి. స్ట్రక్చరల్ ఫిట్టర్కి సంబంధించి ఐటీఐ ఫిట్టర్ ఉండాలి. తర్వాత నర్స్ పోస్టులకు సంబంధించి బీఎస్సీ నర్సింగ్ లేదంటే జిఎన్ఎం ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అన్నింటికి కూడా మరి వేకెన్సీకి ప్రతి ఒక్కరు కూడా మరి 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఒకసారి మీరు గమనించండి చదివినప్పుడు చూసుకున్నప్పుడు. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ కమర్షియల్ ఉంది, ఇది కూడా మనకి డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అడిగారు. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ స్టోర్స్ కూడా డిప్లొమా ఉంటే సరిపోతుంది. తర్వాత ట్రైనీ కలాసి వీళ్ళకి వచ్చేసి చూసినట్లయితే 10th క్లాస్తో పాటు ఐటీఐ ఉండాల్సి ఉంటుంది. టోటల్గా 13 రకాల కేటగిరీస్ అయిపోయాయి. చూడండి ఇక్కడ మరి ముందుగా మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్లకి ఎలాంటి ఫీ అయితే లేదు. ఇక రిమైనింగ్ మరి చూసినట్లయితే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 200 రూపాయల ఫీ మనము డీడీ తీయాల్సి ఉంటుంది. చూడండి డీడీ ఎలా తీయాలి అంటే ఇది ఫేవర్ ఆఫ్, చూడండి ఈ పేరు తీయాల్సి ఉంటుంది, ఫేవర్ ఆఫ్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ పేయబుల్ ఎట్ వాస్కోడా గామా గోవా అనేది మనం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఫేవర్ ఆఫ్ కార్ నుంచి మొదలుకొని మనం ఇక్కడ దాకా ఇది రాయాల్సి ఉంటుంది. సో వాస్కోడా గామా గోవా అని చెప్పి రాయాల్సి ఉంటుంది. ఇక మీరు నెక్స్ట్ చూసినట్లయితే ఖచ్చితంగా ఒకసారి మొత్తం ఇన్స్ట్రక్షన్ చదవండి. మరి ఎందుకంటే డీటెయిల్స్ ఫుల్ అది తెలిస్తే మీకు బాగుంటేనే అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ డిఏ హెచ్ఆర్ఏ బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి సంబంధించి. సో మనకి ఫస్ట్ మరి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినట్లయితే రాకపోవడానికి సంబంధించిన మీ యొక్క మరి ఆ ట్రావెలింగ్ ఛార్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సెకండ్ మరి ఎగ్జామ్ టెస్ట్కి మనం సెలెక్ట్ అయితే ఇస్తారు. మరి ఫస్ట్ ఎగ్జామ్ క్లియరెన్స్ అయిపోతే మనకి ఫస్ట్ ఎగ్జామ్ది సెకండ్ టెస్ట్ది కూడా 2 కలిపి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు వెళ్ళేటప్పుడు ట్రైన్ టికెట్సే కావచ్చు, ఫ్లైట్ టికెట్సే కావచ్చు, లేదంటే బస్ టికెట్సే కావచ్చు, అన్నీ కూడా మరి దగ్గర జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుంది, హార్డ్ కాపీ. సో ఇక్కడ చూడండి వెయిట్ లిస్టింగ్ వాళ్ళకి ఇవ్వరు ఛార్జెస్ కూడా. ఇంకా స్క్రోల్ చేసినట్లయితే ఇవన్నీ కూడా ఇక్కడ చూసినట్లయితే ఎవరెవరు మరి పిహెచ్ క్యాండిడేట్లు కూడా ఇచ్చారు. సో ఇంకా స్క్రోల్ చేసినప్పుడు చూడండి రిసీవ్డ్ త్రూ జర్నమెంట్ వాళ్ళు ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ అని అంటున్నారు. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కాకుండా ఆఫ్లైన్లో చేయడానికి మరి లేదు. మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మరి ఎవరైతే డీడీ తీస్తున్నారో వాళ్ళ అప్లికేషన్ ఫామ్తో పాటు ఒరిజినల్ డీడీ ఒక జిరాక్స్ తీసి పెట్టుకోండి. ఒరిజినల్ డీడీ దాన్ని అటాచ్ చేస్తూ మీరు పోస్టులు పంపించాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళకైతే అవసరం లేదు. సో ఒకసారి చూసుకోండి మీరు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 31/3/2021 కన్సిడర్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనం ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. చూడండి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఖచ్చితంగా మనము 450 KB కంటే మరి తక్కువగా ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ కూడా 450 KB కంటే తక్కువ ఉండాలి. ఈ రెండు కూడా ఆన్లైన్ మనం అప్లికేషన్లో మరి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసి. అదేవిధంగా డీడీ కూడా ఖచ్చితంగా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది 500 KB కంటే తక్కువగా ఉండాలి. అదేవిధంగా SSC సర్టిఫికేటు, అదేవిధంగా మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటే అవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, డిజబిలిటీ సర్టిఫికేట్ ఏమన్నా కూడా ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ మీరు స్కాన్ చేసి ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డీడీ వీలైనంత పంపించడం బెటర్. ఎందుకంటే ఆఫ్టర్ వ్యాలిడిటీ 3 months తర్వాత మనకు వ్యాలిడ్ కాదు కాబట్టి ముందుగానే మరి పంపించేస్తే బాగుంటుంది. సో మరి ఆ డీడీ ఎక్కడ పంపించాలని చూడండి ఒకసారి. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పోస్ట్ అజిల్ డిమాండ్ డ్రాఫ్ట్ కైండ్లీ రెఫర్ పాయింట్ నెంబర్ 2 and 3 జనరల్ కండిషన్స్. చూడండి GM HR&A HR డిపార్ట్మెంట్ డాక్టర్ BR అంబేద్కర్ భవన్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాస్కోడా గామా గోవా 4,40,3802 403802 అనే అడ్రస్ పంపించాలి. అది కూడా చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ మనకి చూసినట్లయితే చూడండి ఇక్కడ మనకి మరి రిఫర్ పాయింట్ నెంబర్ 2 and 3 అన్నాడు.
ఇక్కడ మీరు చూడండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ వన్స్ ద క్యాండిడేట్ చెక్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ బాక్స్ అండ్ క్లిక్ ద సబ్మిట్ బటన్ క్యాండిడేట్ వోంట్ నాట్ బి అలౌడ్ టు ఎంటర్ డీటెయిల్స్. అదేవిధంగా మనం ఆన్లైన్ రిజిస్టర్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ రిటైన్ ద సేమ్ ఫౌచర్ అంటే చూడండి ఒకసారి ఖచ్చితంగా మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కటి కూడా మరి జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూసుకోండి ఒకసారి, ఇక్కడ కూడా మీరు చూసి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇక మనం ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుందాం. ఇది ఇంతకు చెప్పినట్టుగా ఇక్కడ జిఎస్ఎల్ కేరీస్ అనేది క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. ఇది జాబ్ పోర్టల్ సంబంధించి జాబ్ లింక్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక్కొక్క పోస్ట్కి అంటే అన్ని పోస్టులకు మీరు అప్లై చేయాలని కావాల్సినట్లయితే అన్ని పోస్టులకు వేరువేరుగా అప్లై చేయాల్సి ఉంటుంది. సో కామన్గా ఒకటే అప్లికేషన్ ఉండదు. ఏ పోస్ట్కి సంబంధించి ఆ పోస్ట్కి సపరేట్గా అప్లై చేయాలి. అదేవిధంగా ఫీ పేమెంట్ ఉన్నట్లయితే సపరేట్గా ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక అది ఫీ పేమెంట్ చేయాల్సింది అన్రిజర్వ్డ్ కేటగిరీ, యూఆర్, అదేవిధంగా ఓబీసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి ఎలాంటి ఫీ లేదు కాబట్టి అన్ని పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రీగా, ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఒకటి శాంపుల్గా మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ముందుగా ఉన్నది ఏంటి, జనరల్ ఫిటర్ అని ఉంది. ఇక్కడ మరి అప్లై నవ్వంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒకసారి గైడ్ లైన్స్ ఇచ్చారు. అన్నీ కూడా గైడ్ లైన్స్ అని చదువుకున్న తర్వాత మళ్ళీసారి కంటిన్యూ అన్న తర్వాత మనకైతే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మన యొక్క మిస్టరా, మిస్సెస్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. తర్వాత ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఎలా ఉంటే అలా 10th అన్నట్టు రాయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెట్రిక్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సిలో విధంగా 10th విధంగా ఉందో విధంగా మనం మీరు పేరు రాయాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేము, మిస్టరా, లేటా, మరి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫాదరా, హస్బెండా పేరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫాదర్ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మదర్ నేమ్ కూడా అట్నే సేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి. తర్వాత జెండర్ మేలా, ఫిమేలా ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా, అన్మ్యారీడా, డైవర్స్డా అని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేషనాలిటీ ఇండియన్. స్టేట్ ఆఫ్ డొమైసిల్ అంటే మీది ఏ స్టేటో ఆ స్టేట్ ఇక్కడ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నేమ్ అంటే మీకు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కార్డు ఉన్నట్లయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. చాలాసార్లు చెప్పాను, ఎంప్లాయ్మెంట్ కార్డు లేని వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే కొన్ని ఉద్యోగాలకి ఇంపార్టెంట్గా అడుగుతారు, మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నేమ్ అడిగారు కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ఈ బాక్స్ ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అంటే మనకి అప్లికేషన్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాము. ఇక మన అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేయాలనుకుంటే కనుక చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డు ఇవి మన మొబైల్కి మెయిల్ ఐడికి వస్తాయి కాబట్టి సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ కనిపిస్తున్న క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అంటే మన యొక్క అప్లికేషన్ ఫామ్ మరలా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో మీరైతే ఇక్కడ లాగిన్ సంబంధించి లింక్ ఇస్తాను. అదేవిధంగా ఆన్లైన్ పోర్టల్ గైడ్లైన్స్ ఫర్ అప్లైన్స్ మీద లింక్ ఇస్తాను. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీద లింక్ ఇస్తాను. ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ మీద లింక్ ఇస్తాను. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్ మీద లింక్ ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ వీడియో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.